లవ్ యూ బాస్ పార్ట్ 10 క్యూట్ లవ్ స్టోరీ. రచయిత యశస్విని ఎస్ఎస్సివి గారు. కథలోకి వెళ్దామా? ఇదేంటి నన్ను ఈ రకంగా బెడ్ పైకి లాగేసింది? అమ్మా, నన్ను వదిలి వెళ్ళకు అని నిద్రలో జయదేవిని గట్టిగా చేయి వేసి పట్టుకొని కలవరింతల్లో ఏడుస్తుంది నిహారిక. పాపం నిద్రలో వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి నన్ను లాక్కుంటుంది అని చిన్నగా గొణుకుతూ జయదేవ్ ఆమె పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళకు అమ్మా అంటూ జయదేవిని గట్టిగా తన దగ్గరకు లాక్కుంది. పాపం నన్ను తన అమ్మను అనుకుంటుంది. పోనీలే, కాసేపు నేను తన అమ్మలా నటిస్తే తప్పేముంది అని జయదేవ్ తన మనసులో అనుకొని ఆమె అమ్మ ఎలాగైతే నిహారికపై చెయ్యి వేస్తుందో అదేవిధంగా వీపుపై చెయ్యి వేసి, నేను మీ అమ్మనే తల్లి, నీకేం భయం లేదు, ఈ అమ్మ ఉండగా నీకేం పర్వాలేదు అంటూ ఆమెను తన కౌగిల్లోకి తీసుకొని మెత్తగా నిమురుతూ, పడుకో తల్లి పడుకో, నీకేం పర్వాలేదు పడుకో అంటూ చలికి వణికిపోతున్న తనకు తన శరీరంలో వేడిని అందించాడు. అమ్మా, నన్ను క్షమించు అంటూ జయదేవిని ఇంకా గట్టిగా పట్టుకుంది నిహారిక. ఆమె కళ్ళ నుండి జలపాతాల్లా కన్నీరు కారిపోతుంది. నేను ఉన్నాను, నీకేం పర్వాలేదు, నా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను అన్నాడు జయదేవ్ జాలిగా. అయ్యో పాపం, ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఏ తల్లి కన్నబిడ్డో, మనం తనకు ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని మనస్సులో అనుకున్నాడు జయదేవ్. జయదేవ్ ఆమెను అమ్మలా కౌగిలించుకొని నెమ్మదిగా ఆమె విప్పుపై నిమురుతుండేసరికి ఆమె మొహంలో బాధపోయి ఆమె అందమైన మొహంపై వెన్నెలను తలపించి చిరునవ్వు వెలిసింది. ఎప్పుడు జయదేవ్ పక్కనే నిద్దట్లోకి జారుకున్నాడో అయితే తెలియదు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. పక్క రోజు పొద్దున్న అమ్మ ఎంతసేపు కాల్ చేసినా అన్నయ్య ఫోన్ ఎత్తడం లేదు. ఏమై ఉంటుంది అంది కావ్య సందేహంగా. అయ్యో, మధ్యాహ్నం నాకు మన బిజినెస్కి సంబంధించి డిజైన్స్ ప్రెజెంటేషన్ ఉంది. ఇలా కాల్ చేస్తూ టైం వేస్ట్ చేయడం అనవసరం. నేరుగా వాడి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం పద. ఒక్కటే చోట ఉందాంరా అంటే వినడు. మీ దారి మీది, నా దారి నాది అంటాడు. సినిమా షెడ్యూల్ అంటాడు. వాడు సినిమా షెడ్యూల్కి మన బిజినెస్ లింక్ పెట్టి ఇలా ఊరు కాని ఊరు టైవాన్లో పడేశాడు. మన బిజినెస్ పెరుగుతుంది, అది నిజమే, కానీ వాడు ఒకచోట మనం ఒకచోట ఉండకపోవడమే నాకు కొంచెం బాధ కలిగిస్తుంది. పోనీ అప్పుడప్పుడు వచ్చి చూసిపోరా అన్నా వాడు రాడు. ఇక అలా కాదు, నేరుగా వాడి దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ ఫోన్ చేయడం ఆపేసే అన్నారు అమృత గారు. అలానే అమ్మా అని అందే కావ్య. ఇద్దరు కారు ఎక్కారు. అమృత గారు కార్ డ్రైవ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో కావ్య వాళ్ళ అన్నయ్యకి జయదేవ్కి ఫోన్ చేస్తూనే ఉంది. కానీ జయదేవ్ ఫోన్ ఎత్తడం లేదు. అన్నయ్య, నన్ను ఇలా పట్టించుకోకుండా ఉండటం నాకు నచ్చలేదమ్మా. ఎటు తిరిగి వెళ్తున్నాము, వెళ్ళగానే నిలబెట్టి కడిగే కావ్య. ఈవేళ నా పని ఏమిటి అంటే ఈ అన్నగాడి నిలబెట్టి కడిగేయడమే. ఇదే నా శపథం. తాడోపేడో తేల్చేద్దాం పదా. అమ్మా, మనం తలుపు కొడితే వాడు ఒక రాగాన రాదు కదా అమ్మా. వాడి గెస్ట్ హౌస్కి డూప్లికేట్ కీ మన దగ్గరే ఉంది కదా. నువ్వు ఆ విషయంలో దిగులు పడకు. తలుపు తీసుకొని మనమే ఇంట్లోకి వెళ్దాం. అలా మాట్లాడుకుంటూ జయదేవ్ ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకున్నారు వాళ్ళు. చప్పుడు చెయ్యకుండా వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీస్ మెయిన్ డోర్ తెరిచి లోపలికి ఎంటర్ అయ్యారు వాళ్ళిద్దరూ. అన్నయ్య, అన్నయ్య ఎక్కడున్నావు అంది కావ్య. ఆమె పిలుస్తూ ఉంటే జయదేవ్ నుండి ఎటువంటి సమాధానం లేదు. నాన్న జయదేవ్, ఎక్కడున్నావు అని. అమ్మను వచ్చానురా. ఎక్కడ ఉన్నావు అని పిలిచారు అమృత గారు. జయదేవ్ నుండి ఎటువంటి సమాధానం లేదు. అమ్మ, నాకేమనిపిస్తుందంటే అని గ్యాప్ ఇచ్చింది కావ్య. అలా నాంచడం ఎందుకు, చెప్పొచ్చు కదా. ఏం లేదమ్మా, అన్నయ్య జాగింగ్కి వెళ్ళినట్టు ఉన్నాడు. అయితే ఫోన్ చేయి. అలానే అమ్మా, ఫోన్ చేస్తాను ఉండు అని చెప్పి మళ్ళీ జయదేవ్కి ఫోన్ చేసింది కావ్య. ఫోన్ రింగ్ మేడపై నుండి వినపడుతుంది. కావ్య పైకి వెళ్ళి జయదేవ్ ఫోన్ హాల్లో సోఫా సెట్ పైన ఉండడం చూసి అది తన చేతుల్లోకి తీసుకొని కిందకు దిగుతూ, అమ్మ, అన్నయ్య తన ఫోన్ ఇక్కడే మర్చిపోయి జాగింగ్కి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. కానీ అన్నయ్య అలా చేయడే అని కావ్య అంటూ ఉండగా ఏదో సన్నగా తలుపు కిర్రుమంటూ తెరుచుకున్నట్లు అనిపిస్తే తలను తిప్పి ఆ శబ్దం ఎటు వచ్చిందో అటు పక్క చూసింది. వీడస్సలు మనల్ని ఇంతకాలం కలవకుండా ఇలా ఎంతకాలం ఉంటున్నాడో అయితే నాకు అర్థం కావడం లేదు. వాడిని రాని, వాడి పని చెబుతా అని అన్నారు అమృత గారు. అమ్మ, ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు, వెయిట్ అని అంది కావ్య. అన్నయ్య ఇంకా నిద్రలేచినట్టు లేడు. కింద ఉన్న ఆ మూల బెడ్రూమ్లో పడుకొని ఉన్నట్టుగా ఉన్నాడు అంది కావ్య.
సరే వెళ్ళి చూడు అన్నారు అమృత గారు. సరే చూస్తాను ఉండు అని కావ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బెడ్రూమ్లో డోర్ చిన్నగా తెరిచింది. అలా తెరిచిందో లేదో అక్కడ ఆమె చూసిన దృశ్యాన్ని ఆమెకు తెగ చెమటలు పట్టాయి. ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆశ్చర్యంతో నోరు తెరిచేసి తన గొంతు బయటికి రాకుండా 2 చేతులతో కప్పేస్తుంది. నేను చూస్తున్నది అబద్ధం, నా కళ్ళకెదురుగా జరుగుతున్నది అబద్ధం అని తను చూస్తున్న సీన్ తన భ్రమ అనుకొని కళ్ళు నులుపుకుంది. కావ్య అలా కళ్ళు నులుపుకొని చూసినా కూడా అదే ఆమె కళ్ళెదురుగా జరుగుతున్న సీన్ మారడం లేదు. అప్పుడు కావ్య తన కళ్ళకెదురుగా జరుగుతున్న సీన్ నిజమని ఒక్కసారి తన ఒంటిని గిల్లుకొని అప్పుడు నమ్మింది. తన కళ్ళకెదురుగా జరుగుతున్న సీన్ చూస్తూ ఆ గదిలో నుండి 2 అడుగులు వెనక్కి నడిచి బయటికి వచ్చింది కావ్య. ఏమిటే అలా బయటికి వచ్చావు అని అడిగారు అమృత గారు. అమ్మా చప్పుడు చెయ్యకుండా రా, వచ్చి చూడు, దయచేసి నువ్వు ఈ సీన్ చూసి అరవకు అని అమృత గారికి మాత్రమే వినిపించేటట్టుగా మాట్లాడింది కావ్య. ఏమైంది అసలు అంటూ అమృత గారు ఆ గదిలో జరుగుతున్న విషయం ఏమిటి చూడటానికి వచ్చారు అమృత గారు. అక్కడ సీన్ చూశాక ఇందాక కావ్య ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టిందో సరిగ్గా అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టింది అమృత. ఇంతకీ వీళ్ళు ఇద్దరూ ఏం చేశారు అంటే జయదేవ్, నిహారిక ఇద్దరు బెడ్ పైన ఒకరిని ఒకరు కౌగిలించుకొని పడుకొని ఉన్నారు. ఒకరు వీపుకి ఇంకొకరు నిమురుకుంటున్నారు. ఇద్దరు ఒంటి మీద బట్టలు అయితే పూర్తిగా ఉన్నాయి. ఒకందుకు అది నయం. ఆమె కుడిచై జయదేవ్ ఊపిని నిమురుతుంది. ఆమె కాలు జయదేవ్ నడుంపై వేసి గట్టిగా తన దగ్గరకు లాక్కొని ఉంది. జయదేవ్ ఎడమచై ఆమె సుతారమైన నడుముని పట్టుకొని ఉంది. అతని ఎడమ కాలు ఆమె 2 కాళ్ళ మధ్యన లోపలికి వెళ్ళిపోయి లాక్ అయిపోయి ఉంది. జయదేవ్ కాళ్ళు సుతారంగా ఆమె కాళ్ళను నిమురుతున్నాయి. అలా ఇద్దరు 2 చేతులు నోటిపైన వేసుకొని వారి ముందర ఉన్న రసరమ్యంగా కనబడుతున్న ఆ నమ్రత జయదేవం సినిమా చూస్తున్నారు. ఇంతలో నిహారిక నిద్ర కొంచెం తగ్గి మత్తులోకి వచ్చి అక్కడి నుండి ఉదయభాను క్రియను ప్రభావం చేత సగం మెలకువలోకి వచ్చింది పాపం. ఆ సగం నిద్రలో వాతావరణం ఎంత చల్లగా ఉంది ఏమిటి, అయినా నా చేతులు గట్టిగా ఉన్న ఈ దిండు రాత్రి మొత్తం నాకు బాగా హెల్ప్ చేసింది. ఇది ఉండటం వల్ల నాకు అస్సలు చలి తెలియలేదు. అబ్బా ఎంత వెచ్చగా ఉందో, ఆ పక్కపై నుండి లేవబుద్ధి కావడం లేదు. ఎక్కడ దొరికింది నాకు ఈ దిండు అని పైకి మత్తుగా ఏమిటేమిటో మాట్లాడుతుంది నిహారిక. మొహంపై చిరునవ్వుతో ఆ అమ్మాయి మాట్లాడుతున్నది ఆ తల్లి కూతుర్లకు ఏమీ వినపడలేదు. అలా నవ్వుతూ ఆ దిండులో తన తలను దాచుకుంది. ఈ దిండుకేమైనా సెంటు కొట్టారా? ఈ సెంటు వాసన ఎక్కడో నాకు బాగా పరిచయమైన వాసనలా ఉంది. ఎందుకని అలా? ఇదేంటి మగవాళ్ళ పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది? నా మీద ఏదో బరువు ఉంది, ఏమిటది అని నిద్దట్లో సొనుగుతుంది నిహారిక. మల్లెలు, మొగలి పువ్వుల వాసనలు, లావెండర్ సెంట్ స్మెల్ వస్తుంది ఏమిటి నాకు? ఎందుకని అలా? ఏదో విమెన్ సెంట్ కొట్టి స్మెల్ వస్తుంది ఏమిటి నాకు? ఎందుకని అలా అని నిద్రలో కదులుతూ సొనుగుతున్నాడు జయదేవ్. ఆ సెంటి ప్రభావానికి నిహారిక కళ్ళు తెరిచి తలను పైకెత్తి చూసింది. జయదేవ్ ఫీల్ అయిన సెంట్ ప్రభావానికి జయదేవ్ కళ్ళు తెరిచి కిందకు చూశాడు. నిహారిక మరియు జయదేవ్ల కళ్ళు కలిశాయి. అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకు పడుకున్నారని తెలిసింది వాళ్ళిద్దరికీ. ఇంకేముంది, ఒక్కసారిగా ఇద్దరూ కెవ్వని గావు కేకలు పెట్టుకుంటూ ఒకరిని ఒకరు దూరంగా తమ చేతులతో తోసుకున్నారు. వాళ్ళిద్దరూ ఎంత గట్టిగా తోసుకున్నారు అంటే ఇద్దరు బెడ్ పై నుండి కింద పడే అంతలా తోసుకున్నారు. వాళ్ళ ఇద్దరి ప్రవర్తన చూసి అమృత గారు మరియు కావ్య ఇద్దరు అవాక్కయ్యారు. నిహారిక, జయదేవ్ ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఏం చేశావు నువ్వు నన్ను అన్న ప్రశ్న వాళ్ళ కళ్ళతోనే వేసుకున్నారు. ఇద్దరు ఒకరిని ఒకరు అయోమయంగా కోపంగా చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకునేలోగా సైడ్ యాంగిల్లో ఎవరో దగ్గడం వారికి వినపడింది. ఇద్దరూ తల తిప్పి ఆ దగ్గు వచ్చిన సైడ్ యాంగిల్లో ఒక క్రాస్ లుక్ వేశారు. అమ్మా అన్నాడు జయదేవ్ అక్కడ నిలబడుకొని ఉన్న అమృత గారిని చూస్తూ. అమృత గారు ఇక్కడ ఉన్నారేంటి అని మనసులో అనుకొని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది నిహారిక. పైగా ఆమెకు డబుల్ కన్ఫ్యూజన్ మిగిల్చి విషయం ఏమిటంటే జయదేవ్ అమృత గారిని అమ్మ అని పిలవడం. సీన్ కట్ చేస్తే మరుక్షణం నిహారిక హాల్లో తలదించుకొని నిలబడి ఉంది. జయదేవ్ మోకాళ్ళ మీద నిల్చొని ఉన్నాడు.
అమృత గారు అంటూ ఇటు పంచార్లు కొడుతున్నాడు. కావ్య సోఫాలో కూర్చొని ఏం చెయ్యాలో అర్థం కాక గోలు గిల్లుకుంటుంది. ఏమైంది అసలు? అభం శుభం తెలియని ఆ అమ్మాయిని ఏం చేశావు అన్నారు అమృత గారు. ఆ ప్రశ్న దెబ్బకు జయదేవ్ తల చుట్టూ ట్విట్టర్ బార్డ్స్ తిరుగుతున్నాయి. ఇదేంటి ప్రశ్న నాకు వేసిందమ్మా? తను కదా నన్ను బెడ్ పైకి లాక్కుంది. శిక్ష నాకు పడుతుందా ఇప్పుడు అని తన మనస్సులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు జయదేవ్. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.